హాయ్ ఫ్రెండ్స్, నా గురించి కొన్ని వివరాలు చెప్పాలని అనుకుంటున్నాను. నేను చేసేది ఓ అంగన్వాడీ ఉద్యోగం. రాజుపాలెంలో చేస్తాను. కానీ నేను చదివింది మాత్రం బీటెక్ ఎన్బికేఆర్ఎస్ విద్యానగర్లో చేశాను. కానీ నా శ్రీనివాసుడు ఉండే ఊరిలోనే ఉద్యోగం కొత్త పోస్ట్ ద్వారా వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నాకు ఆయమ్మ కూడా లేదు. అందువల్ల అన్ని పనులు నేను చేయవలసి వచ్చింది. అందరూ ఎందుకు నీకు బయటకు వెళ్ళొచ్చు కదా అనేవారు. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా మా బాబు 1.5 సంవత్సరం బిడ్డ. వారిని చూసి ఎవరిస్తారని ఈ జాబ్లోనే ఉండిపోయాను. నా జీవితానికి భిక్షగా చాలామంది సపోర్ట్గా నిలబడ్డారు. కానీ అలిగేషన్స్ వచ్చిన జాయింట్ కలెక్టర్ సౌరభ్ గౌడ్ మరియు ఐసిడిఎస్కు సంబంధించిన స్టాఫ్ ఎవరు నాకు కాకుండా ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. వీరందరికీ నేను రుణపడిపోయాను. వీరందరినీ రుణాన్ని ఉద్యోగంలో నేనేమిటో నిరూపించగలిగాను. అందరికన్నా ఎక్కువ సేవలు చేయడానికి ముందుకు వస్తాను. ఆదమరిచి నిద్రపోతే తప్ప నిరంతరం ఏదో ఒకటి చేయాలి. ప్రజలకు చేయూతను మరియు అవగాహనలు ఇస్తూ ఉంటాను. ఎవరు నా దగ్గరకు వచ్చినా నాకు ఉన్నంతలో నన్ను మర్చిపోకుండా వారు నన్ను గుర్తించుకునేలా చేస్తాను. ఎక్కడ కనిపించినా నన్ను గుర్తించుకుంటారు. ఎంతమందిలో ఉన్నా నన్ను పలకరించుకుంటారు. ఇంకా నా ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు కార్యసిద్ధి మొదలైనప్పటి నుండే నా పెద్ద బిడ్డ సమస్యలు తెచ్చిపెట్టడం, పూజలు మేము చేయటం, కొండమెట్లు ఎక్కడం జరుగుతుంది. మాది ఒక చిన్న కుటుంబం. ఎవరు మా వైపు చూసినా కుటుంబం ఇలా ఉండాలని మమ్మల్ని చూసి నేర్చుకున్నవారు చాలామంది ఉన్నారు. మా పెళ్ళై 19 సంవత్సరాలు. అప్పటి నుండే మా మీద నమ్మకంతో 5 కుటుంబాలు మాకు సపోర్ట్గా లోన్స్ ఇప్పిస్తారు. మా మీద వారికి అంత నమ్మకం. ఆ నమ్మకంతో మేము కష్టపడటం, వచ్చిన కొంత డబ్బుతో కొండమెట్లు ఎక్కడం, ఊర్లో తిరణాళ్లకు నా పిల్లలు వెళ్ళి ఆనందంగా పాల్గొనడం జరుగుతుంది. నేను విడవలూరులో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కొంచెం పేదవారికైన ఫ్రెండ్స్ని ఆదుకోవడం చూశాను. మా ఫ్రెండ్స్ని మా ఊరి ప్రజలకు కొంచెం హెల్ప్ చేయమని అడిగాను. శ్రీదేవి గారిని షేర్ చేశారు. ఎలా అప్రోచ్ కావాలో తెలియలేదు. మనం ఎందుకు జాబ్ చేయకూడదు, ఒకప్పుడు చేసిన వారమే కదా అని అడుగు బయట పెట్టాను. ఒక గురువు గారు చిలక జోస్యం చెప్తూ ఉంటే యూట్యూబ్లో చూస్తూ ఉండేదాన్ని. ఆయన ఎలా చెప్తే ఆ మార్గాన్ని నేను ఎంచుకున్నాను. బాసరా సరస్వతి చెంతకు చేరితే నీ బాధలు తొలగిపోతాయని చెప్పాడు. కానీ అంత దూరం నేను వెళ్ళలేను కదా అని నేను అనుకునే లోపే తిరుమలలో కూడా ఆ తల్లి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు మనసు కుదుట పడింది. ఎప్పుడైనా చూడవచ్చు అని. తరువాత నేను సెర్చ్ చేసి ఆ స్వామీజీని చూడలేకపోయాను. నా జీవితానికి వెలుగులు నింపాడు. నేను సంస్థలో 4 నెలలు చేశాను. ఖాళీగా ఉన్నప్పుడు ఆ స్వామీజీని వింటూ ఉండేదాన్ని. తర్వాత యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసి అడిగాను. లాస్ట్కి యూట్యూబ్ బెస్ట్ అని చెప్పారు. 2019, 2020 ఒకసారి మా బాబు యూట్యూబ్ చేశాడు. అది మా పిల్లలు చూస్తూ ఉండేవారు, నాకు వచ్చి చెప్తూ ఉండేవారు. ఆ ఛానల్ మన దగ్గర లేదు, మరలా స్టార్ట్ చేయంటే మరలా స్టార్ట్ చేసి ఇచ్చాడు. ఇంత మంచి బెస్ట్ ఆప్షను ఇన్ని సంవత్సరాల ముందే నేను చూసి మన దగ్గరే ఉంటే నేను ఎందుకు పరుగులు పెడుతున్నానని పిల్లల వీడియోలు పెడుతూ వచ్చాను. అలా దైవలీలలు ఎక్కువ వచ్చాయి. అయోధ్య బాలరామునితో నా జీవితం సంపూర్ణమైంది. నా తండ్రి చేసిన కార్యసిద్ధితో నోముకు కూడా నేను బయలుదేరేలా చేశాడు. అయోధ్య బాలరామయ్య మీకు పాట రూపంలో చెప్పాలి అనుకున్నాను. కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం యూట్యూబ్ ప్రీమియం వాడాలి. నా తల్లిదండ్రులు డబ్బును కూడా అందించారు. త్వరలో యూట్యూబ్ ప్రీమియం వాడి మీ అందరి ముందుకి వస్తాను. మళ్ళీ నా లీలలు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయాలి. మరి మీరు సపోర్ట్ ఇస్తేనే కదా ఇంత దూరం వచ్చాను. నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధా. మీరు నా పాట కావాలి అనుకుంటే షార్ట్లో ఒక చిన్న సాంగ్ పాడతాను. సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.